సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం ప్రారంభం కానుంది. ప్రధానంగా 6 అంశాలు అజెండాగా ఉన్నాయి. నామినేట్ పదవులు, శ్వేతపత్రాలు, సంస్థాగత వ్యవహారాలపై చర్చించనున్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై కూడా పాలిట్ బ్యూరోలో నేతలతో పార్టీ అధినేత చర్చించనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పాలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. లక్ష్మి, సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ కేంద్ర కార్యాలయంలో అయితే కనుక పాలిట్ బ్యూరో సమావేశం అనేది కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి అంశాలపై అయితే కనుక ఇటు చర్చకు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆశావాలు ఎక్కువ ఉంటున్న నేపథ్యంలో పదవులు సైతం కూడా జరిగినటువంటి ఎన్నికల్లో త్యాగం చేశారు. వారికి అయితే కనుక ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు కూడా ఇటు టీడీపీ ఎక్కువగా చూపుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే నేతల నుంచి సలహాలు అయితే కనుక తీసుకున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అయితే అంతేకాకుండా ఇటు బీజేపీ, జనసేన కూడా కూటమిలో ఉన్న నేపథ్యంలో వారికి ఏ స్థానాలు కేటాయించాలి, ఎక్కడెక్కడ కేటాయించాలి అన్న దానిపై అయితే కనుక చంద్రబాబు నాయుడు నేతలను అడిగి తెలుసుకున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే కనుక గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి టీడీపీ నాయకులు, అదేవిధంగా కేసులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరెవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, పార్టీ కోసం ఎక్కువ ఎవరు కష్టపడ్డారు, ఎక్కువగా ఎవరు కృషి చేశారు అన్న దానిపై అయితే కనుక చంద్రబాబు నాయుడు ఈ నామినేటెడ్ పదవులకి ఎక్కువ అవకాశాలు ఇచ్చే వాటిలో కూడా కనపడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా సర్దుబాటు వ్యవహారాలు కూడా సైతం కూడా ఇటు చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను అడిగి తెలుసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇటు నామినేటెడ్ పదవులతో పాటు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించినటువంటి అభ్యర్థిని ఎవరిని బరిలోకించాలి అన్న దానిపై అయితే కనుక కసరత్తు చేసిన పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ వీటన్నిటిపై కూడా ఈ యొక్క పాలిట్ బ్యూరో సమావేశంలో అయితే కనుక ఇటు చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తున్న అంశాలుగా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా విజన్ 2047 పై అయితే కనుక ఇటు ఫోకస్ పెడుతున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు పార్టీ బలోపేతంతో పాటు అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా తీసుకెళ్లాలి అన్న దానిపై అయితే కనుక ఇటు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ఈ యొక్క సమావేశంలో చర్చకొచ్చే అవకాశాలు కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.